काश्यपान्वयसञ्जातं शरण्यार्यपदाश्रितं वैराग्यजलधिं वन्दे रङ्गरामानुजं मुनिं वन्दे वेदान्तकर्पूरचामीकरकरण्डकं रामानुजार्यमार्याणां चूडामणिमहर्निशं श्रीविष्णुचित्तकुलनन्दनकल्पवल्लीं श्रीरङ्गराजहरिचन्दनयोगदृश्यां साक्षात् क्षमां करुणया कमलामिवान्यां गोदामनन्यशरणः शरणं प्रपद्ये। श्रीरङ्गभोगिशयनोपरिजातनिद्रं नीलाकृतिन्निखिलपालनजागरूकं श्रीरामचन्द्रकुलदैवतमञ्जनाभं శ్రీరంగనాయకమహం ప్రణమామి నిత్యం. అందరికీ దాసోహం. ధనుర్మాసంలో తిరుప్పావై 2వ పాసురాన్ని మనం ఈరోజు అనుసంధానం చేసుకుందాం. నిన్నటి రోజున మొదటి పాసురంలో పరై అనేది మనకు కోరిక అని చెప్పాం. అంటే శ్రీరంగనాథుని మనం సేవించాలి అని అనుకుంటున్నాము, శ్రీరంగనాథుని దర్శనానికి మనం వెళ్ళాలి అని అనుకుంటున్నాం, అది ప్రస్తుతానికి మన కోరిక అని చెప్పాం. ఈ కోరిక కలిగిన వారందరూ కూడా రండి రండి అని గోదాదేవి పిలిచింది మనందరినీ. గోదాదేవిని ముందుంచుకునే మనం శ్రీరంగనాథుని దర్శనానికి బయలుదేరుతున్నాం. గోదాదేవి కూడా నేను ముందెళ్ళిపోతున్నాను, రండి నన్ను ఫాలో అయిపోండి అని అనలేదు కదా, రండి అందరం కలిసి వెళ్దాం అని అంటోంది. నా చేయి పట్టుకోండి, నేనున్నాను కదా మిమ్మల్ని నడిపించడానికి, నేను దగ్గరుండి మీకు కావలసింది ఇప్పిస్తాను అని చెప్పి ఆచార్య స్థానంలో గోదా నాచ్యార్ని ఉంచుకొని మనం ప్రయాణం సాగిస్తున్నాం. ఎవరిస్తారండి మనకు కావాల్సింది అంటే శ్రీరంగనాథుడే ఇస్తాడండి. నారాయణనే నమక్కే, నారాయణుడే మనకే అంటాడు. ఓకే ఉకారం ఓల్ని అని చెప్తుంది కదా, ఆ నారాయణుడు మాత్రమే ఇవ్వగలడు, మనకి మాత్రమే ఇస్తాడు. మనం ఎటువంటి వాళ్ళము, ఆయన తప్ప ఇంకొకటి మాకు అవసరం లేదు అనే ప్రేమ కలిగినటువంటి వారము, ఆయనే దిక్కు అని నమ్మి ఉన్నటువంటి వారము. ఆ నారాయణుడే ఈ కలికాలంలో ఇప్పుడు శ్రీరంగ క్షేత్రంలో శ్రీరంగనాథుడిగా వేయించేసి ఉన్నాడు అనే విషయాన్ని నిన్న మనం చెప్పుకున్నాం. 2వ పాసురంలో గోదాదేవి ఈ నోముకి, మన నోమేంటి, శ్రీరంగనాథుని దర్శించడం. మనం ఎన్నిసార్లు దర్శించలేదు ఇప్పటికీ శ్రీరంగాన్ని, చాలాసార్లే సేవించాం కదా, కానీ మళ్ళా సేవించడం ఎందుకండి అంటే ఆచార్యుల ద్వారా వెళ్ళి సేవించడం అదే సేవించడం అవుతుంది. మనకి ఒక ఉదాహరణ చెప్పుకుంటే ధనుర్దాసు కథ మనందరికీ తెలిసిందే. ధనుర్దాసు హేమాంబ. ధనుర్దాసు కూడా ఆ శ్రీరంగం చుట్టుపక్కల వాడే కదా, వరయూరులోనో శ్రీరంగంలోనో ఉండేవాడు. ఎన్నోసార్లు క్షేత్రానికి వచ్చాడు, ఎన్నోసార్లు స్వామిని సేవించుకున్నాడు. కానీ రామానుజుల వారు చెయ్యి పట్టుకుని తీసుకుని వెళ్ళి స్వామి ముందు నుంచోపెట్టి, పెరుమాళ్ రంగనాథుడి ముందు నుంచోపెట్టి, శ్రీరంగా ధనుర్దాసుని అనుగ్రహించు అని చెప్పినప్పుడు ధనుర్దాసు పొందినటువంటి దర్శనం వేరు, అంతకుముందు తాను ఎన్నోసార్లు దర్శించిన ఆ విధానం వేరు. అలా ఆయన అనుగ్రహం మనకి సంపూర్ణంగా రంగనాథుడు కటాక్షించాలి అంటే మనకి ఆచార్యుల పురుషకారం, భాగవతోత్తముల సహకారం మనకి ఉండాలి. ఎవరిని సేవించాలన్నా ఒక ప్రోటోకాల్ ఉంటుంది. మనం లౌకికంగా చూసుకుంటేనే ఒక వైస్ ఛాన్సలర్ ఉన్నారనుకోండి, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ దగ్గరికి మనం వెళ్ళాలి అని అనుకున్నాం అనుకోండి, డైరెక్ట్గా వెళ్ళిపోయి మనం మాట్లాడేస్తామా, తలుపు తోసుకుని వెళ్ళిపోతామా? వెళ్ళలేం కదా, ప్రోటోకాల్ ఉంటుంది. ముందు అక్కడికి వెళ్ళి ఒక ప్యూన్ అడుగుతాం, ఏమండి ఇలా మేము కలవాలి అంటే అక్కడ ఉన్నటువంటి ఆఫీస్లో రిసెప్షనిస్ట్ని ఎవరినో కలవండి అని చెప్తారు. ఆ రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్తే ఆ హెచ్ఓడి ఉంటారండి, ఆయన ద్వారా మీరు వెళ్ళండి అని ఇంకో రూమ్ మనకి చూపిస్తారు.
అక్కడికి వెళ్ళామనుకోండి, అక్కడ ఉన్నటువంటి మనిషి ఆ ఆఫీస్లో ఉండవలసిన అతను లేకపోతే ఆయన వచ్చే వరకు మనం వెయిట్ చేస్తాం. వెయిట్ చేసి ఆయన వచ్చాక మీ పని ఏంటండి అని అడుగుతారనుకోండి, వెంటనే మన పని అంతా చెప్పేస్తామా గబగబాను? ఏదో అటు ఇటు చెప్పి చెప్పకుండా దాటేసి ఆ హెచ్ఓడి దగ్గరికి మనం వెళ్ళాక, అప్పుడు ఆ డీన్ దగ్గరికి వెళ్ళాక, ఆ వైస్ ఛాన్సలర్ దగ్గరికి మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలనుకున్నామో ఆయన దగ్గరికి వెళ్ళాక, అప్పుడు ఆయనతో మనం మొత్తం మన కోరిక అంతా అప్పుడు విన్నవిస్తాం మనం. అలాగే ప్రస్తుతానికి శ్రీరంగనాథుని దర్శనం అండి అని మనల్ని ముందుకు తీసుకెళ్తోంది మన గోదాదేవి. ఇలా పురుషకారంతో మనం స్వామిని ఆశ్రయించినప్పుడు ఆయన యొక్క కటాక్షం మనకి సంపూర్ణంగా లభిస్తుంది అని శాస్త్రమే చెప్తోంది కదా. అలా గోదాదేవిని ముందుంచుకుని మనం సాగుతున్నాం. మొదటి రోజు పాసురంలో పరమపదంలో ఉండే స్వామిని కీర్తించింది నారాయణనే అని చెప్పి కీర్తించింది. ఈరోజు పాసురంలో పార్కడలుల్ పయ్యత్తు ఎండ్ర పరమన్ అని పాలకడలలో ఉన్నటి స్వామిని మనకి కీర్తిస్తోంది మన గోదాదేవి. పరంపదల్లో ఉన్న స్వామి అయినా, పాలకడల్లో ఉన్న స్వామి అయినా, ఈనాడు అర్చామూర్తిగా ఉన్న రంగనాథునినా ఒకరే సుమా. భగవంతుడు పాలకడల్లోనో పరమపదంలోనో ఉన్నాడు కదా. ఉన్నాడు, కానీ అక్కడ ఉంటే మన కళ్ళకి కనిపించడు కదా. కంటికి కనిపించని వాడు ఎంత దివ్యమంగళ విగ్రహంతో ఉన్నా మనకేమీ తెలియదు, ఎన్ని కళ్యాణ గుణాలతో ఉన్నా మనకేమీ తెలియదు. అలా కాకుండా మనకి కనిపించే విధంగా ఉన్నాడనుకోండి, అప్పుడు మనకి చాలా ఆనందంగా ఉంటుంది. ఆయన్ని ఆశ్రయిద్దామని అనిపిస్తుంది. ఆయన సౌందర్యము, ఆయన గుణాలు అన్నీ మనల్ని ఆకర్షిస్తాయి. పరమాత్మని చేరుకోవడానికి ప్రయత్నం చేయాలి అని అనిపిస్తుంది. అలా మన కంటికి కనిపించని స్వామి మన చర్మచక్షువులకి గోచరించేలా ఆయన వస్తే అవతరించాడు, దిగి వచ్చాడు అని అంటాం. ఉన్నతమైనటువంటి స్థానం నుండి కింద స్థాయికి వస్తే దాన్ని అవతరించడం అని అంటారు. ఆయన ఎందుకు అలా వస్తాడు, అసలు అవతరిస్తాడు? మనందరికీ తెలుసున్నదే. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం వస్తూ ఉంటాడండి. ధర్మాన్ని స్థాపించడం కోసం ఆయన ప్రతి యుగంలోనూ అవతరిస్తాడు అని మనకి గీతలో చెప్పాడు స్వామి. కానీ ఆయన శిష్ట రక్షణ కోసమే వస్తాడట. అంటే మంచి వారిని రక్షించడం కోసమే వస్తాడట. దుష్ట శిక్షణ కోసం అయితే ఆయన ప్రత్యేకించి ఇక్కడ వరకు పని కట్టుకుని రావాల్సిన లేదు కదా అవసరం. ఎక్కడ కూర్చున్నా పలానా వాడు నశించిపోవాలి అంటే హిరణ్యాక్షుడు నశించిపోతాడు, రావణాసురుడు నశించిపోవాలి అని సంకల్పం చేస్తే చాలు, ఆ పని అయిపోతుంది కదా. కానీ దానికోసం అవసరం లేకపోయినా ఎందుకు వస్తాడు అంటే తన దివ్యమైనటువంటి దివ్యమంగళ విగ్రహాన్ని, తన రూపాన్ని, తన గుణాలని మనందరం అనుభవించాలి అనేటువంటి కోరికతోటి ఆయన దిగి వస్తాడట. అలా వచ్చిన స్వామి మనకి శ్రీరంగంలో శ్రీరంగనాథుడిగా వేంచేసి ఉన్నాడు. అలాంటి స్వామి యొక్క శ్రీపాదాల్ని కీర్తిద్దాం అని గోదాదేవి ఈరోజు చెప్తోంది. రెండవ పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. வையத்து வாழ்வீர்கள் நாமும் நம்பாவைக்கு செய்யும் கிரிசைகள் கேளீரோ பார்க்கடலுள் பையத்து என்ற பரமனடி பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையிட்டெழுதோம் மலரிட்டு நாம் முடியோம் செய்யாதன செய்யோம் தீக்குறளை சென்னோதோம் ஐயமும் பிச்சையும் ஆந்தனையும் கை காட்டி ஒய்யுமாறிண்ணி ఉగందేలోరెంబావాయ్. ఈ పాసురానికి భావాన్ని చూద్దాం. ఈ లోకంలో ఉన్నటువంటి ఓ భాగ్యవంతులారా అని గోదానాచార్య పిలుస్తోంది. ఏం చేయాలో చెప్తున్నానో వినండి. ఈ నోము నోచేవారు ఎవరైతే ఉంటారో వారు యతులకు, బ్రహ్మచారులకు, ఇంకా యోగ్యత కలిగిన వారందరికీ కూడా మీ శక్తి కొలది సత్కారాలు, దానాలు చెయ్యండి. మీరు ఏ విధంగా మీ పాపాలను పోగొట్టుకొని భగవంతుణ్ణి చేరుకోగలరో ఆ విధానాన్ని మీరు తెలుసుకోండి.
పాల సముద్రంలో పడుకున్నటువంటి అందరికంటే గొప్పవాడైన శ్రీమన్నారాయణమూర్తి శ్రీపాదాల్ని సంతోషంగా తెల్లవారుజామునే లేచి స్నానం చేసి ధ్యానించండి. ఈ వ్రతం చేసినప్పుడు మనం భగవంతుని ప్రసాదంగా తప్ప నేతిని పాలను అనుభవించము, కాటుక పెట్టుకోము, పువ్వులను పెట్టుకోము, అంతేకాదు చేయకూడని పనులు చెయ్యము, ఇతరులకు కష్టం కలిగించే మాటలు చెప్పము అని ఈ పాసురానికి గోదాదేవి చెప్పిన అర్థం. అలాగే అరంగర్కు అన్నది కాబట్టి ఈ పాసురంలో రంగనాథుని వైభవాన్ని కూడా మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. వైయత్తు వాళ్వీర్గాళ్, వయ్యం అంటే భూమి, ఈ భూమి మీద ఉండి సుఖిస్తున్న వారలారా అని పిలుస్తోంది. ఆళ్వార్లందరూ కూడా ఈ భూమి సత్వగుణంతో, రజోగుణంతో, తమోగుణంతో నిండి ఉంటుంది కాబట్టి, అందులోనూ సత్వగుణం కంటే మిగిలిన రెండు ఎక్కువగా మనల్ని ఆకర్షిస్తూ ఉంటాయి కాబట్టి, ఇరుళ్ తరుమా జ్ఞాలవండి, చీకట్నే ఇస్తుందండి ఈ లోకం, ఎప్పుడు దుఃఖాలే తప్ప సుఖాలనేవే ఉండవండి అన్నట్లుగా ఇరుళ్ తరుమా జ్ఞానం అని పేరు పెట్టారు ఆళ్వార్లందరూ కూడా. అలాంటి ఈ భూమండలం మీద నివసించడం సుఖంగా ఉంటుందా? సుఖం అనుభవించడం అనేది ఈ భూమండలం మీద ఉంటుందా? కానీ మరి గోదాదేవి అలా పిలుస్తోంది, సుఖిస్తున్న వారలారా అని పిలుస్తోంది అంటే కష్టమే. కానీ అసలు సుఖం అంటే ఈ లోకంలోనే ఉందండి అంటారు అందరు. అసలైన అర్థం తెలిసిన వారందరూ కూడా అక్కడికి వెళ్ళిపోతే ఏముంటుందండి, పరమపదానికి వెళ్ళిపోతే ఎప్పుడు ఎదురుగుండా కూర్చుని హావు అంటూ కీర్తించడం, కన్నురెప్పేయకుండా ఆయన్ని చూస్తూ కూర్చోవడం తప్ప ఇక్కడే మంచి ఆనందం మనకి లభిస్తుంది అని అంటారు. పరమపదంలో స్వామి ఎటువంటి వాడో పెద్దలు చెప్తూ ఉంటారు కదా, పగలు పెట్టిన దీపం వంటి వాడట ఆయన. మరి ఇక్కడ ఈ భూమండలం మీద స్వామి ఎటువంటి వాడు? చీకట్లో పెట్టిన దీపం వంటివాడు. పగలు దీపం పెట్టినా పెట్టకపోయినా మనకు అసలు అవసరమే ఉండదు, దీపం అవసరమే ఉండదు. కానీ రాత్రిపూట చీకటి ఉన్నప్పుడే మనకి దీపం అవసరం ఉంటుంది. అలాగా కళ్యాణ గుణాలు ప్రకాశించాలి అంటే పరంపదనాథుడిని వెళ్ళి మనం ఆశ్రయించలేం కదా. మనకి ఈ భూమండలం మీద ఉన్న శ్రీరంగనాథుడి దగ్గరికి అయితే మనకి వెళ్ళి ఆశ్రయించగలం ఆయనని. ఆయన కళ్యాణ గుణాలు కూడా చక్కగా ప్రకాశిస్తాయి ఇక్కడ ఉంటే. ఎంతోమంది దీనులు, దుఃఖం కలిగిన వారు వచ్చి స్వామి నాకు ఈ కష్టం తీర్చు, స్వామి నన్ను రక్షించు అని అంటూ ఉంటే కదా ఆయనకి ఆనందము, మన కష్టాలు తీరుతాయి. అలా ఈ భూలోక వైకుంఠం వంటి శ్రీరంగం మనకి ఆనందాన్ని ఇచ్చే ప్రదేశము. ఈ భూమండలంలో ఉన్నప్పటికీ కూడా శ్రీరంగవాసం అనేది అత్యంతము ఆనందదాయకమైనటువంటిది అని అంటున్నారు. భూలోక వైకుంఠము. వైకుంఠం అంటే అర్థం ఏంటి? మొన్నే స్వామివారు చెప్పారు, ఆచార్యులు చెప్పారు. వైకుంఠము అంటే, కుంఠము అంటే విడదీయుట, కుఠారము అంటే విడదీయునది అని కదా. గొడ్డలకి కుఠారం అని పేరు. ఆ గొడ్డలు ఏం చేస్తుంది? ఏదైనా ఒక పదార్థం ఉంటే దాన్ని రెండుగా విడదీసేస్తూ ఉంటుంది. అలా కాకుండా వైకుంఠము అంటే కుంఠము లేనిది, అంటే విశ్లేషము లేనటువంటిది, రెండుగా విడదీయకుండా కలిపి ఉంచేది అని అర్థం. ఈ వైకుంఠం ఎవరిని కలిపి ఉంచుతుంది? జీవులని, పరమాత్మని కలిపి ఉంచే భూలోక వైకుంఠం మన శ్రీరంగ క్షేత్రం. మామూలుగా వైకుంఠం అని దేనికి పేరు? పరమపదానికి వైకుంఠం అని పేరు, పాల్కడలకి వైకుంఠం అని పేరు. ఆ పదానికి అర్థం ఏంటి అంటే పరమాత్మని, చేతల్ని కలిపి ఉంచుతుంది కాబట్టి దానికి వైకుంఠం అని పేరు. ఇప్పుడు శ్రీరంగ క్షేత్రం కూడా అదే పని చేస్తోంది కదా. శ్రీరంగనాథుణ్ణి, ఈ జీవుల్ని విడిపోకనివ్వకుండా కలిపి ఉంచుతోంది. అందుకని ఎక్కడైతే జీవులు పరమాత్మతో కలిసి ఉంటారో విడిపోకుండా, ఆ ప్రదేశం అంతా వైకుంఠమే అని ఆచార్యులు చెప్పారు. చేతనులకు, పరమచేతనుడికి ఇద్దరికీ విశ్లేషణ లేకుండా కలిసి ఉంటే చాలు. విరజ దాటి అవతలికి వెళ్ళిపోతేనే వైకుంఠమేమో అనుకోకండి. ఈ భూలోకంలోనే ఈ భూలోక వైకుంఠం అని చెప్పబడేటువంటి శ్రీరంగ క్షేత్రమే మనందరికీ ఎడబాటు లేకుండా పరమాత్మతో కలిపి ఉంచే వైకుంఠ స్థానము అని మనకి తెలియచేస్తోంది గోదాదేవి. తొండరపడయాళ్ళ వారు కూడా తిరుమాలై ప్రబంధంలో చెప్తారు. పచ్చై మామలై పోల్ అనే పాసురంలో అంటారు కదా,
இச்சுவை தவறியான் வேண்டேன் అని ఇందిరలోకమాళం అచ్చువే పెరణం వేండేన్ అరంగమా నగరులానే. మొత్తం పాసురం అంతా చెప్పుకోవట్లేదు, కొంచెం కొంచెం చెప్తున్నాను. శ్రీరంగనాథ, అచ్యుత, ఓ నిత్యసూరి నాయకుడా, ఆ గోపాల అని పిలవడం వలన నాకు ఒక రుచి కలుగుతోందే. ఆ రుచిని విడిచిపెట్టి నువ్వు ఆజ్ఞాపిస్తావేమో నన్ను, నీకు స్వర్గాది లోకాలు ఇస్తున్నాను, ఇంద్రలోకానికి వెళ్ళిపో, నువ్వు అక్కడ సుఖాలు అనుభవించు అని అంటావేమో రంగనాథ. నాకు ఆ సుఖాలేం వద్దు. నాకు ఆ రంభ మొదలైన వాళ్ళతో ఆ డ్యాన్సులు కానీ ఆ సుఖాలు కానీ నాకు ఏం సుఖాలు కానే కావు. అసలు నాకు ఏది సుఖం అంటే నిన్ను నోరారా కీర్తించడం సుఖం, నీ నామాల్ని అనుసంధించడం సుఖం. ఈ స్వర్గాది లోకవాసం కంటే నాకు శ్రీరంగవాసమే చాలా ఆనందము కలిగించేది అని తొండరెడ్డి ప్రియాళ్వారు తిరుమాలి దివ్య ప్రబంధంలో చెప్తారు. అలాగే పరాశర భట్టర్ వారిని కూడా ఓసారి శ్రీరంగనాథుడు అడిగారట, ఏమండి భట్టరే, చాలా రోజులైంది కదా, ఇక పరమపదానికి వేంచేయండి అన్నారట. అంటే భట్టర్ వారు, అలాగనయ్యా, నీ మాట నేను ఎప్పుడైనా కాదన్నానా? తప్పకుండా అలాగే వస్తాను. కానీ ఒకవేళ అక్కడికి వచ్చాక ఇప్పుడు నాకు ఈ రంగడి రూపంలో నువ్వు ఎలా కనిపిస్తున్నావో ఆ సౌందర్యం నాకు అక్కడ కనిపించకపోతే నేను తిరిగి మళ్ళీ ఈ లోకానికి వచ్చేస్తాను అని అంటారు పరాశర భట్టర్ వారికి శ్రీరంగనాథుడన్నా శ్రీరంగవాసం అన్నా అంత ఇష్టం ఆయనకి. అలా ఉంటుంది శ్రీరంగ క్షేత్రంలో నివాసము అని పెద్దలందరూ కూడా, ఎక్కడెక్కడ పుట్టినవారు కూడా శ్రీరంగానికే చేరిపోయారు. మన సంప్రదాయం అంతా కూడా శ్రీరంగంలోనే పరిడవిల్లింది కదా. అలాంటి సంప్రదాయం మంది. శ్రీరంగనాథుడే దైవం, దైవం అంటే రంగడే దైవం, పొంగలే ప్రసాదం అన్నట్టుగా ఉంటుంది. నామం నంపావైకు సెయ్యంకిరి సైగల్ కేళీరో. మనందరూ కూడా ఒక వ్రతం చేద్దాము అని అనుకున్నాం కదా. వ్రతము అంటే కొన్ని నియమాలతో కూడింది అని అర్థం కాబట్టి మరి ఆ నియమాలు ఏంటో తెలుసుకోవాలి కదా. రంగనాథుని సేవించాలి అని వెళ్తున్నప్పుడు మనం ఆయన అనుగ్రహాన్ని సంపూర్ణంగా అందులోను త్వరగా పొందాలి అంటే కనుక ఏమేం పనులు చేయాలో చెప్తాను వినండి అని అంటోంది. అంటే నియమాలు అని అంటోంది కానీ ఇవన్నీ అసలు మనం పాటించేవే. నియమాలేం పెద్ద నియమాలేమీ కాదు, కానీ ఇవి ఖచ్చితంగా ఈ నెల రోజులు నేను పాటిస్తాను అని అనుకుని పాటించమంటోంది. దానివల్ల మనకి తర్వాత నెల్లాళ్ళ తర్వాత ఇంక వదిలేయచ్చండి అని క్వశ్చన్ వస్తూ ఉంటుంది. ఈ నెల్లాళ్ళ తర్వాత మనకి ఇంక అలవాటైపోతుంది. ఈ నెల్లాళ్ళు మనం ఖచ్చితంగా పాటించినప్పుడు తర్వాత రోజున మనకి అలవాటైపోతుంది అని మనకి ఈ నెల రోజులు మనకి ప్రాక్టీస్ చేయిస్తోంది కదా మన చేత గోదాది నాచ్యారు. అలాంటి ప్రాక్టీసు ఎటువంటి నియమాలతో చేయాలో మనకి చెప్తోంది. మన వ్రతం రంగనాథుడి దర్శనం అనే దానికి వెళ్ళాలి అని మీరు అనుకుంటే కనుక ఈ పనులు చెయ్యండి. కేళీరో, వినండి అంటున్నారు. వినడం అంటే చాలా చాలా గొప్ప విషయం అని అంటారు. ఎందుకంటే పరమాత్మ గురించి తెలుసుకోవాలన్నా లేదా ఒక దివ్య క్షేత్రం గురించి తెలుసుకోవాలన్నా ఎవరైనా చెప్తుంటే విన్నామనుకోండి, మనకి ఆ క్షేత్ర వైభవం కానీ పరమాత్మ గొప్పతనం కానీ మనకి తెలుస్తుంది. వినకపోతే ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. అందులోనూ పరీక్షిత్ మహారాజు కానీ జనమేజయుడు కానీ ఇద్దరు కూడా వింటుంటే మాకు చాలా ఆనందంగా ఉందయ్యా హరికథలు అని అంటారు. నువ్వు చెప్తూ ఉంటే బాగుంది, మేము వింటూ ఉంటే బాగుంది అని అంటారు సుఖమహర్షితోటి వైశంపాయనుడితోటి. అలా వినడం ఫస్ట్ స్టెప్పు. మనం పరమాత్మకి దగ్గర అవ్వాలి అనుకుంటే ఆయన గురించిన కథలు వినండి. మరి నంబిళ్ళే గోష్ఠియో నంబెరుమాళ్ గోష్ఠియో అనేంత ప్రసిద్ధి వచ్చింది అంటే పరమాత్మ క్షేత్రంలో లోపల శ్రీరంగంలో పవళించే ఉన్నాడు ఆయన గర్భగృహంలో. కానీ వీళ్ళు ఆ గర్భగృహం బయట కూర్చుని నంబిళ్ళ గారు చెప్తున్న విషయాలన్నీ వింటూ ఉండేవారు. గోష్ఠి అంతా కాలక్షేప గోష్ఠి అంతా కూడాను. మరి లోపల పరమాత్మ ఉన్నప్పుడు ఆయన సౌందర్యంతో అలరారుతూ ఉంటే ఇళ్ళు ఆయన దర్శించుకోవచ్చు కదా. ఈ రోజులాగా టికెట్లు దర్శనాలు లేదా జనాలు తోసేయడాలు లేవు కదా ఆ రోజుల్లో. నంబిళ్ళయ్య గారు ఉన్న కాలంలోనూ ఆ సమయంలో వెళ్ళి స్వామిని అనుభవించకుండా బయట కూర్చుని కాలక్షేపం వినడంలో అర్థం ఏంటి అంటే రంగనాథుడి దర్శనం కంటే కూడా ఆయన గురించిన వింటే విషయాలు అది ఇంకా ఆనందాన్ని కలిగిస్తుంది. అది కాలక్షేప రుచి తెలిసిన వాళ్ళకే తెలుస్తుంది. కొంతమందికి వినడం పెద్దగా నచ్చదు.
వాళ్ళు ఏదో ఒక కైంకర్యం చేసేసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. కొంతమందికి ఆ వింటూ ఉంటే చెవిలో అమృతం పోసినట్టుగా ఉంటుంది. కేళీరో కేళీరో అందుకే అంటోంది, వినండి వినండి అని అంటోంది మన గోదాదేవి. పార్కడలుల్ పై ఎత్తు ఎండ్ర పరమనడి పాడి. ఎవరినండి కీర్తించేది? పాలకడలిలో ఉన్నటువంటి స్వామి పై ఎత్తు ఎండ్ర, ఆ తెల్లనైనటువంటి ఆదిశేషు మీద పరాత్పరుడు పడుకొని ఉన్నాడే, ఆయన యొక్క శ్రీపాదాలని మీరు కీర్తించండి అని చెప్తోంది. మనం రంగనాథుడు కదండి అనుకుంటున్నాం, మరి పాలకడల్లో పెరుమాళ్ళు పాడమంటుంది ఏంటండి అంటే, పాలకడల్లో పెరుమాళ్ళే ఈ రంగనాథుడు. రంగనాథుడు ఎక్కడి నుంచి వచ్చాడండి? పాలకడల్లోంచే బయటికి వచ్చాడు. ప్రణవాకార విమానంతో సహితంగా బయటికి వచ్చాడు స్వామి. పరమాత్మ విగ్రహం తెచ్చేసుకున్నాక పూజా మందిరం మనం కట్టించుకుంటూ ఉంటాం, అందులో పెట్టుకుంటాం పెరుమాళ్ళని. అలా కాదు, ఈయన ఆ మందిరంతో పాటే వచ్చేసాడట పాలకడలలోంచి బయటికి. ఎలా వచ్చాడు? బ్రహ్మగారికి ఫస్ట్ కనిపించినటువంటి స్వామి ఈయన, ఇప్పుడు మనం సేవిస్తున్న రంగనాథుడు. ఏముంది, ఈరోజు మనం వెళ్తే హాయిగా జనం లేకపోతే ఫ్రీ దర్శనాలు వెళ్తాము, ఓసారి వెళ్ళి రంగనాథుని సేవించుకుని వచ్చేస్తాం. కొంచెం జనం ఉన్నారంటే 250 రూపాయలు 300 రూపాయలు టికెట్ తీసుకుంటాము, మళ్ళీ సేవించుకుని వచ్చేస్తాం. మళ్ళీ మధ్యలో లైన్లో దూరిపోతూ ఉంటాం, మళ్ళీ వెళ్ళి వచ్చేస్తూ ఉంటాం. మనం అంత ఈజీగా మనం ఈరోజు దర్శనం చేసుకుంటున్నాం. కానీ బ్రహ్మగారు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి 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 సంపాదించిన మూర్తి ఆ మూర్తి. అంత కష్టపడి ఆయన పరమాత్మ మీద ప్రేమ కొద్దీ ఆయన్ని దర్శించాలి అనే కోరికతోటి కొన్ని వేల సంవత్సరాలు తీవ్రమైన తపస్సు చేస్తే ఈ రూపంలో వచ్చాడు స్వామి. అది కూడా తపస్సు చేయగానే మొట్టమొదటి దర్శనం ఇచ్చిన రూపం ఇది కాదు. బ్రహ్మావుకు కాచి అళుత్త పెరుమాళ్ అని అంటారు. తానే తోన్ని, మొదలాగా తానే తోన్ని. పరమాత్మ తానంతట తానుగానే స్వయం వ్యక్తంగానే స్వయంభూగానే వచ్చాడు స్వామి ఈ లోకానికి అంటే పాలకడల్లోంచి బయటికి వచ్చాడు ముందు. ఈ విషయం ఎలా చెప్తున్నారండి మీరు అంటే, బ్రహ్మాండ పురాణంలో ఈ శ్రీరంగనాథుడు ఎలా బయటికి వచ్చాడో ఆయన యొక్క మహాత్మ్యం అంతా కూడా, అలాగే బయటికి రావడమే కాకుండా ఇక్ష్వాకు వంశం వరకు ఎలా వచ్చాడు, ఆ ఇక్ష్వాకు వంశం దగ్గర నుంచి మళ్ళీ శ్రీరంగ క్షేత్రం వరకు ఎలా వచ్చాడు అనే విషయం దశాధ్యాయి అన్నట్లుగా 10 అధ్యాయాల్లో ఈ శ్రీరంగ క్షేత్ర వైభవం వర్ణించబడి ఉన్నది. ఇది శివపెరుమాన్ నారదుడికి చెప్పినటువంటి విషయం ఇదంతా కూడాను. బ్రహ్మగారికి ఈ శ్రీరంగనాథుని రూపంలో దర్శనం ఇవ్వడానికి ముందు పరమాత్మ 4 రూపాల్లో దర్శనం ఇచ్చారు. 5వసారి ఇప్పుడు మనం దర్శిస్తున్నటువంటి శ్రీరంగనాథునిగా దర్శనం ఇచ్చారు. ముందు ఇంకా 4 రూపాలు ఆయన దర్శించాడు. అంతా ఊజి వెళ్ళం అంటే ప్రళయార్లంలా ఉందట అంతా కూడా. అంటే ప్రళయం వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, నీరు తప్ప ఇంకేమీ కనిపించదు కదా. పరమాత్మ ఒక్కడే పడుకుని ఉంటాడు. చేతనములను అచేతనములను కూడా తన పొట్టలో దాచుకుని ఆయన ఒక్కడే పడుకుని ఉంటాడు. మళ్ళా సృష్టి చెయ్యాలి అని అనిపించినప్పుడు ఈ కరణకళేబరాలు ఇస్తే ఈ లోపల ఉన్న జీవులకి బాగుంటుంది అని సంకల్పించినప్పుడు, ఆ సంకల్పం కలగగానే ఆయన నాభిలోంచి ఒక మనోహరమైనటువంటి ఒక నానారత్నం మణిమయ తూడు ఒకటి వచ్చిందట. తామర తూడు బయటికి వచ్చింది. అది అలా పైపైకి వెళ్ళిపోయి ఆ తామర తూడులోంచి ఒక బంగారు తామర పుష్పం, పరిమళిస్తున్నటువంటి తామర పుష్పం బయటికి వచ్చింది. ఆ పుష్పంలోంచి బ్రహ్మగారు ఆవిర్భవించారు. ఆ తామర పుష్పం పైన ఉన్నది. ఆ బంగారు పుష్పంలో బ్రహ్మగారు ఉన్నారు. చుట్టూ చూశారు, ఆయన ఏమీ కనిపించలేదు. నీళ్ళు తప్ప ఏమీ కనిపించట్లేదు ఆయనకి. నేనెవరు అసలు, ఎందుకు వచ్చాను నేను అని చెప్పి అనుకుంటున్నట్టు ఆయన. నాన్ముగనై నారాయణన్ పడైతానంటారు కదా. 4 ముఖాల బ్రహ్మ నారాయణుడి చేత సృష్టించబడ్డాడు. అదేంటండి 4 ముఖాలు 5 ముఖాలు కదండి. ఒక్కొక్క కల్పంలో స్వామికి 5 ముఖాలు ఉండొచ్చు, బ్రహ్మగారికి ఒక్కొక్క కల్పంలో 4 ముఖాలు ఉండొచ్చు. ఇప్పుడు శివుడు నారదుడికి చెప్తున్నటువంటి సమయంలో ఆయన 4 ముఖాలతోటి ఆవిర్భవించిన మూర్తి గురించి చెప్తున్నారు. ఆయన చూడగానే చూస్తూ చుట్టూ ఏం చెయ్యాలి అనుకుంటున్నారట. తాన్ యార్, నేనెవరు,
కస్త్వం నేనెవరు అని అనుకుంటున్నట్ట ఆయన. కహ అహం అంటే నేనెవరు అని అనుకుంటున్నారు. అలా నన్ను ఎవరు సృష్టించారు? అసలు నేను ఎందుకు సృష్టించారు నన్ను? నేనేం చెయ్యాలి? అసలు నేను ఎక్కడున్నాను? ఏమీ తెలియట్లేదు. చుట్టూ చూస్తున్నాడే తప్ప ఏమీ తెలియట్లేదు. అప్పుడు పరమాత్మ నారాయణుడు దర్శనమిచ్చాడు. మొట్టమొదటగా హంసావతారంలో, అన్నపరవై అన్నట్టుగా హంసావతారంలో ఇచ్చాడు స్వామి. తెల్లనటువంటి హంస రూపంలో, జ్ఞానరూపమైనటువంటి హంసగా బ్రహ్మకు దర్శనమిచ్చాడు. కనిపించగానే ఈ బ్రహ్మగారి ముందే ఇందాక నుంచి ప్రశ్నలు కదా ఆయనకన్నీ కూడాను. కస్త్వం 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 కోహం 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 అని అనుకుంటున్నట్ట. కహ త్వం, కహ అహం, నువ్వెవరు నేనెవరు అని ఇదే ప్రశ్నలు అడుగుతున్నట్ట. ఆయన్ని సమాధానం కోసం క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేసేస్తున్నాడు ఆయన. నేనెవరు నువ్వెవరు, నేనెవరు నువ్వెవరు అని చెప్పి. కహ కహ అంటే ఎవరు అని కదా అర్థము. నీ యార్ నాన్ యార్, నువ్వెవరు నేనెవరు ఇయే అడుగుతున్నట్ట. అప్పటి వరకు బ్రహ్మగారికి ఏం పేరు లేదు. నేనెవరు అని అడిగాడు కదా, అంటే నీ పేరు కహ అన్నట్ట స్వామి. కహ కహ అని అడుగుతున్నావు కదా, అందుకని నీ పేరు కహ అని అన్నట్ట. కహ ఇది బ్రహ్మణో నామ అంటుంది వేదం. బ్రహ్మకేమని పేరండి? కహ అని పేరు. మరి నువ్వెవరు అని అడిగాడు కదా, కస్త్వం అని అడిగాడు కదా, నువ్వెవరు అని అడిగాడు కదా బ్రహ్మగారు. అందుకని పరమాత్మ సమాధానం చెప్తున్నాడు, హంస రూపంలో చెప్తున్నాడు. అహం హరిరితి ప్రాహ హంస శుచిత పదవ్యయ అని చెప్పాడట. నా పేరు, ఎన్నో పేర్లున్నాయి నాకు, కానీ నా పేరు హరి అని చెప్పాడట. హరి అంటే మన పాపాలు హరించేవాడు, మన కష్టాలు హరించేవాడు, మన మనస్సులు కూడా ఆయన సౌందర్యంతో హరించేవాడు. అటువంటి వాడిని నేను అని చెప్పాడట. ఉపస్థాయ హరిప్రాహ బ్రహ్మలోక పితామహ, నన్ను హరి అంటారు అని చెప్పి ఆ బ్రహ్మగారికి సమాధానం పరమాత్మ చెప్పాడు. స్వామి నన్ను ఎందుకు సృష్టించావు, నేనేం చెయ్యాలి చెప్పు అని అడిగాడట. అంతే, హంస రూపంలో స్వామి దర్శనమిచ్చి ఓం అని ఒకటే చెప్పాడట. అంతే. ఈయన ఎన్నో క్వశ్చన్స్ అడిగాడు, అన్నిటికీ ఒకటే ఆన్సర్ చెప్పాట, ఓం అని చెప్పి. ఓమిత్యుక్త్వా అతిరోదతే అంటే ఓం అని చెప్పేసి ఆయన మాయమైపోయాడట స్వామి. ఎన్నో క్వశ్చన్స్ అడిగితే ఒకటే ఆన్సర్ చెప్పి వెళ్ళిపోతే ఈయనకి ఏం చేయాలో తెలియలేదు. ఓం 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 అనుకుంటూ అదే తపస్సు చేస్తూ కూర్చున్నాడు. పరమాత్మ చెప్పిన మాటలు రెండే. ఒకటి ఏం చెప్పాడు, నా పేరు హరి అని చెప్పాడు. ఇంకోటి ఏం చెప్పాడు, ఓం అని చెప్పాడు. మనందుకే సంస్కృత వేదం చదివేటప్పుడు లేదా ఎండ్ చేసేటప్పుడు హరి ఓం అని పరమాత్మ తన తిరువాయాలే తన నోటితోటి చెప్పినటువంటి ఈ రెండు మొట్టమొదటి మాటలు హరి ఓం అని చదువుతూ ఉంటారు సంస్కృత వేదానికి. ఏం చేయాలి, ఓంకారం ఒకటే చెప్పి వెళ్ళిపోయాడు. సరే దాన్నే చెప్పిద్దాం అని అనుకున్నట్ట తపస్సులో కొన్ని వేల సంవత్సరాలు ఉండిపోయాడు. తపస్సు చేసి కళ్ళు తెరిచి చూసేసరికి భువహ అని నోట్లోంచి వచ్చిందట, భూహు అని వచ్చిందట. వెంటనే ఈ భూలోకం అంతా సృష్టించబడిపోయిందట. తర్వాత భువహ అన్నట్ట, ఆకాశం సృష్టించబడిందట. సువహ అన్నాడు, అంటే స్వర్గాది లోకాలన్నీ కూడా సృష్టించబడ్డాయట. మహహ మిగిలిన లోకాలన్నీ సృష్టి అయిపోయిందట. వేదం తెలిసింది బ్రహ్మకు, దీంతో లోకాలన్నీ సృష్టించేశాడు ఆయన. కానీ నారాయణుని చెవి గులి ఉంటుంది కదా, అందులోంచి ఇద్దరు రాక్షసుల్ని సృష్టించాడు స్వామి. వాళ్ళిద్దరు కూడా వచ్చి మధు కైటబులు అని పేరు కదా వాళ్ళకి. మధు రజోగుణానికి, కైటబుడేమో తమో గుణానికి ప్రత్యేకగా చెప్తారు. వాళ్ళు బయటకు వచ్చి బ్రహ్మ దగ్గర వేదాలు అపహరించి తీసుకుపోయాడు ఆయన ఇద్దరు కూడా. అయ్యో వేదం లేకుండా నేనేం చేసేది, సృష్టి ఎలా చేసేది ఇప్పుడు అని చెప్పి అనుకున్నట్ట ఆ తామరతూడు పట్టుకొని, పైకి వచ్చింది కదా తామరతూడు, నానారత్నమణిమయమైనటువంటి ఆ తామరతూడిని పట్టుకొని కింద దాకా వచ్చాట. ఎంత దాకా కిందకి దిగినా ఏమీ కనిపించట్లా. దానికి స్టార్టింగ్ పాయింట్ ఎక్కడుందో ఆయనకి ఏమీ తెలియట్లేదు. సరే ఇంక పైకి వచ్చేసాడు. స్వామి నువ్వే దిక్కు, నాకు నన్ను రక్షించు అని ప్రార్థించగానే రెండవ రూపంగా మత్స్య రూపంలో కనిపించాడట స్వామి. మత్స్య రూపంలో బయటికి వచ్చి, ఆ నీళ్లలోంచి బయటకు వచ్చి మధుకైటబులిద్దరిని కూడా నశింపచేశాడు స్వామి. నశింపచేసి హయగ్రీవ రూపంలో మళ్ళీ దర్శనమిచ్చాడు మూడవ రూపంగా బ్రహ్మగారికి. గరుడాళ్వారి మీద హయగ్రీవ రూపంతో, అంటే అశ్వముఖంతో ఉంటుంది కదా, హయగ్రీవ రూపంలో వచ్చి మళ్ళీ వేదాలన్నింటినీ కూడా ఉపదేశం చేశాడు.
బ్రహ్మగారికి అనుమానం వచ్చింది. స్వామి, నువ్వే నాకు ఓంకారం చెప్పావు, మళ్ళీ నువ్వే నాకు వేదాలు తోస్తే నాకు ప్రకాశించినవి తపస్సు చేయడం వల్ల మళ్ళీ వాటిని కూడా నువ్వే రాక్షసుల్ని పంపించి అపహరింపచేశావు, ఏంటయ్యా నీ లీల అని అడిగాడట. అడిగితే, ఏం లేదు ఓ ప్రజాపతి, నీకు వేదం ఇస్తాను, మళ్ళీ ఇస్తాను, ఈ అసుముఖంతో నీకు ఇస్తాను నేను. నువ్వు రాక్షసులు సృష్టించి అపహరించాను అని అంటున్నావే, నేనే రక్షించాను అంటున్నావే, నువ్వు ఒక తప్పు చేసావు, దానికి దండనగా ఇది జరిగింది. ఏంటి తప్పు? వేదాల్ని ఎవరంతటా వాళ్ళు చదివేసుకోకూడదు, ఆచార్య ముఖతః నేర్చుకోవాలి. నేను ఇప్పుడు హయగ్రీవుడిగా ఆచార్యుడిగా నీకు నేను ఉపదేశం చేస్తాను, దానికోసమే నేను వచ్చాను అని వేదాల్ని మళ్ళీ ఉపదేశం చేశాడు బ్రహ్మగారికి పరమాత్మ. నారాయణమూర్తి హంసగా వచ్చాడు, ఓంకారాన్ని చెప్పాడు. హయగ్రీవ రూపంలో వచ్చాడు, వేదాల్ని ఇచ్చాడు స్వామి. అనాచార్యోపలబ్ధాహి విద్యేయం నశ్యతి ధ్రువం. ఆచారం లేకుండా ఏ విద్య రాణించదు, నశిస్తుంది అని హంస రూపంలోనూ తర్వాత హయగ్రీవ రూపంలోనూ వేదాల్ని ఉపదేశం చేసి స్వామి మళ్ళీ అంతర్ధానం అయిపోయాడు. తర్వాత లోకాలు సృష్టించడం ప్రారంభించాడు బ్రహ్మగారు. కానీ మళ్ళీ తపస్సు చెయ్యాలి అని అనుకున్నట్ట బ్రహ్మగారు. ఎందుకు అంటే, సృష్టి అయితే చేశాను, కానీ బ్రహ్మ ఆయన కూడా ఒక జీవుడే కదండి, మళ్ళీ తపస్సు చేసి స్వామిని దర్శించాలి అని అనుకున్నప్పుడు కూర్మావతారంలో దర్శనమిచ్చాట స్వామి. సరే, కూర్మావతారంలో దర్శనమిచ్చావు, ఇన్ని రూపాలు చూపిస్తున్నావు, మళ్ళీ వెళ్ళిపోతున్నావే కానీ నాకు నీ అసలైన రూపం ఏంటో నాకు తెలియట్లేదు అని మళ్ళీ తపస్సు చేశాట. కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి పరమాత్మ దర్శనం ఇచ్చాడు. ఎందుకు నువ్వు తపస్సు చేశావు అని అడిగాడట. ద్రష్టుమిచ్చామి తే రూపం పరంగుహ్యం సనాతనం. ఎప్పుడూ ఉండేటువంటి సనాతనమైనటువంటి ఎప్పుడుదో నీ రూపం కదా, అది ఎప్పుడూ ఉంటుంది, ఆ రూపాన్ని నాకు చూపించవా అని అసలైన రూపం చూపించమని అడిగితే, మళ్ళీ తపస్సు చెయ్యి, అప్పుడు నీకు దర్శనం ఇస్తాను అని ఆ కూర్మ రూపం చెప్తే మళ్ళీ తపస్సు చేయడం ప్రారంభించాడు. తపస్సు చేసి మద్భక్తానాం వినోదార్థం కరోమి వివిధా క్రియాః ఈక్షణ ధ్యాన సంస్పర్శైః మత్స్యకూర్మ విహంగమాః. ఇన్ని రకాలుగా చూచి స్వామి ఏం చెప్తున్నాడట అంటే, మద్భక్తానాం వినోదార్థం కరోమి వివిధా క్రియ, నా భక్తుల కోసం నేను అనేకమైనటువంటి క్రియలు చేస్తూ ఉంటాను అని చెప్తూ, ఈక్షణ ధ్యాన సంస్పర్శైః మత్స్యకూర్మ విహంగమాః. మత్స్యం చేప కూడా పిల్లల్ని పెడుతుంది కదా, పిల్లల్ని పెట్టి కళ్ళతో పెంచుతుందట. ఆ పిల్లలు కళ్ళతో ఆ చూపులతోటే పెరిగిపోతాయట ఆ చేప పిల్లలన్నీ కూడాను. ఆ తర్వాత కూర్మం కూడా పిల్లలు పెడుతుంది సముద్రంలో, కానీ సముద్రంలో గుడ్లు పెట్టేసి బయటకు వచ్చేస్తుందట అది. కానీ మనసులో తలుస్తుందట ఆ గుడ్లు క్షేమంగా పిల్లలు బయటకు రావాలి అని చెప్పి ఆ తలంపుతోటే అవి పెరిగిపోతాయట. విహంగమాహ, మరి హంస రూపంలో వచ్చాడు కదా స్వామి, అవేం చేస్తుంది హంస? గుడ్లు పెట్టి స్పర్శతోటి వాటిని పొదుగుతుంది. అలా 3 రకాలుగా 3 అవతారాల్లో చూపించాడు స్వామి. ఏం చెప్తున్నాడట ఆ 3 అవతారాల్లోనూ అంటే, నేను భక్తుల్ని ఇలా 3 రకాలుగా అనుగ్రహిస్తాను నేను. ఎలాగా? ఈక్షణ ధ్యాన సంస్పర్శైః. కొంతమందిని ఈక్షణం చూపులతోటి అనుగ్రహిస్తాను నేను భక్తులకి. కొంతమంది భక్తుల్ని స్పర్శతో అనుగ్రహిస్తాను. ధ్రువుడిని చూడండి, నా స్పర్శతోటే ఆయనకి జ్ఞానాన్ని కలిగించాడు ధ్రువుడికి. అలాగే వాళ్ళు ఎంత దూరంలో ఉన్నా నా భక్తులు, వాళ్ళని నేను స్మరించి వాళ్ళ యోగక్షేమాలు నేను వహిస్తాను. అలా 3 అవతారాలతోటి తాను భక్తుల్ని ఎలా అనుగ్రహిస్తాడో ఒక ఉదాహరణగా చూపించాడట స్వామి. నాకు కూడా ఒక రూపం ఉంది, నువ్వు ఆ రూపం చూడాలనుకుని ఇంత తపస్సు చేశావు కదా, ఈరోజు నీకు నా రూపాన్ని చూపిస్తాను అని అనుకుని కొన్ని వేల సంవత్సరాల తపస్సుకి సంతోషపడినటువంటి స్వామి బయటికి వచ్చాడు, పాల కడలలోంచి బయటికి వచ్చాడు. మనం ఒకసారి కూడా తపస్సు ఏం చేయలేదు. స్వామి దర్శనం కోసం బ్రహ్మగారు కొన్ని వేల సంవత్సరాలు చేసిన మూర్తిని మనం ఇంత సులువుగా చక్కగా దర్శించి వచ్చేస్తున్నాం మనం. రంగనాథుని కృప చూడండి, ఎంత చక్కగా ఆ
కూర్మరూపంగా వచ్చిన స్వామి ఒక మంత్రాన్ని ఉపదేశం చేశాడట. ఇంతకుముందు ఓంకారం చెప్పి వెళ్ళిపోయాడు, తర్వాత వేదాలు చెప్పి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ వేద సారాన్నంతటినీ కూడా మంత్ర రూపంలో, అష్టాక్షరి మంత్ర రూపంలో ఉపదేశం చేస్తున్నారు బ్రహ్మగారికి. నమో నారాయణాయేతి నిత్యమోంకారపూర్వకం జపం అష్టాక్షరం మంత్రం సత్యం సిద్ధిమవాప్స్యసి. కూర్మరూపంలో అష్టాక్షరి మంత్రాన్ని బ్రహ్మగారికి ఉపదేశం చేశాడు. ఇది జపం చెయ్యి, నీకు నా రూపాన్ని చూపిస్తాను అని మూల మంత్రాన్ని, వేద సారాన్ని చెప్పి వెళ్ళిపోయాడు ఆ కూర్మమూర్తి. మరలా గొప్ప తపస్సు చేశాక ఆ తిరుపార్కడల్ తీరంలో 1000 సంవత్సరాలు ఆ అష్టాక్షరి మంత్రంతో జపంలో కూర్చున్నాడు ఆయన బ్రహ్మగారు. అప్పుడు శ్రీరంగ విమానం, ప్రణవాకార విమానం ఆ క్షీర సాగరం నుండి చక్కగా పైకి అలా లేచి వచ్చేసరికి ఇక ఆ బ్రహ్మగారి ఆనందం చూడాలి. ఇంకా పరమాత్మ దర్శనం అవ్వలా, విమాన దర్శనం అయిందంతే. దానితోటే ఒళ్ళంతా జలధరించిపోతుందట ఆయనకి ఆ విమానం దర్శనం వచ్చేసరికి. కింద ఆ గరుడాళ్వారు తన రెక్కల మీద మోసుకుంటూ ఆ విమానాన్ని పాలకడలిలోంచి పైకి తీసుకువస్తున్నాడు. ఆనాడు హనుమ లంకని దాటేటప్పుడు ఎలా అయితే మైనాక పర్వతం పైకి వచ్చిందో సముద్రంలోంచి, అలా ఈనాడు పాలకడలిలోంచి ఆ ప్రణవాకార విమానం బయటికి వస్తోంది. దాసోహం చేసేస్తున్నాడు బ్రహ్మగారు. నిత్యులు వచ్చేశారు, ముక్తులు వచ్చేశారు, సనక సనందాదులందరూ వచ్చేశారు. అందరూ వచ్చేసి ఆ గరుడాళ్వారి భుజాల మీద ధరించి పైకి తీసుకొస్తున్న విమానానికి నమో నమః నమో నమః అంటూ దాసోహాలు చేసేస్తున్నారట. శ్వేత ఛత్రంలా ఆదిశేషువు గొడుగు పడుతున్నట్ట, విమానానికి మర్యాదలు చేస్తున్నారు. ఇంకా విమానానికి వెనక వైపున ఆ చేతిలో సెంగోల్ని ధరించి, వేత్రాన్ని ధరించి ఆది విశ్వక్సేనుల వారు వచ్చారట. దేవతలు పుష్పవృష్టి కురిపిస్తున్నారు, అప్సరసులు నాట్యాలు చేస్తున్నారు, ఋషులందరూ కూడా స్తుతులు చేస్తున్నారట. ఆ విమానం బయటికి వచ్చేసరికి నిలబడిపోయేట అలా బ్రహ్మగారు. ఆ ఆనందంతో ఒళ్ళు పులకరించిపోతోందో, పక్కన నోట్లోంచి మాట రావట్లేదు. ఓంకారం ప్రణవాకార విమానం కదా అది. ఎక్కడుందండి ఓంకారంలాగా మనకి అంటే? తెలుగులోనో ఇంగ్లీష్లోనో ఓంకారం కాదది. తమిళంలో గ్రంథలిపిలో ఓంకారం అలాగే ఉంటుంది. ఆ ఓంకారం ఏం చెప్తుందో మనకు తెలుసు. ఆ ఊ మా, జీవుడు మకారము, పరమాత్మ అకారము కోసమే అని ఉండేటువంటి అర్థాన్ని ఆ విమానమే చెప్పేస్తోందట. విమానం లోపల ఉన్నటువంటి స్వామి అదే చెప్తున్నాడు. విమానం తన రూపంలోనే చూపించేస్తోంది, నువ్వు జీవుడివి, పరమాత్మ కోసమే ఉన్నావు అని ఆ ప్రణవాకార విమానమే చెప్పేస్తోందట. ఎంత భాగ్యం, ఎంత భాగ్యం అని చెప్పి మురిసిపోతున్నాడు మన బ్రహ్మగారు. తేజోమయం జగద్వ్యాపి శ్రీరంగం ప్రణవాకృతిం ఉత్థాయ సంభ్రమావిష్ట హృష్ట పుష్ట ప్రజాపతి. ఆనందంతో తబ్బిబ్బైపోతున్నాడు. అసలు ఇంకా డ్యాన్స్ చేస్తున్నట్ట ఈయన. నమో నమః నమో నమః అంటూ దాసోహాలు పెట్టేస్తున్నట్ట బ్రహ్మగారు ఆ విమానాన్ని చూసి. సునందర్ అనే ఆయన, ఆ విష్ణు గణాలలో ఒక ఆయన బ్రహ్మగారికి చెప్పాట, నువ్వు డైరెక్ట్గా వెళ్ళిపోయి పరమాత్మను సేవించుకుంటానట్టున్నావు. అలా కాదు, ముందు 4 ప్రదక్షిణలు చెయ్యి విమానానికి. ప్రదక్షిణలు చేశాక 4 దిక్కుల నుంచి ఆ విమానాన్ని దర్శించు, చక్కగా అనుభవించు అన్నీ, అప్పుడు నువ్వు లోపలికి వెళ్ళి సేవిద్దు కానీ అని చెప్తే అప్పుడు బ్రహ్మగారు కూడా అలా ఆ పాలకడలలోంచి బయటకు వచ్చినటువంటి విమానానికి దాసోహాలు చేసి పరమాత్మని సునందర్ చెప్పినట్లుగానే దర్శించాడట. ఇంకా పరమాత్మని బ్రహ్మ స్తుతించడము, ఆ బ్రహ్మ స్తుతించాక పరమాత్మ ఆనందించడము, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. కానీ సమయం అయిపోతుంది కాబట్టి ఇంకొకసారి ఆ విషయాలు మనం చెప్పుకుందాం. ఇంకా అలా పాలకడలలోంచి వచ్చినటువంటి స్వామి శ్రీరంగనాథుడిగా ఇప్పుడు మనకి దర్శనం ఇస్తున్నాడు. అలాంటి స్వామిని దర్శించాలని మన నోము నోస్తున్నాం కదా, దానికి ఏం చెయ్యాలి అంటే, మనం చేయవలసినవి కొన్నున్నాయి, వదలవలసినవి కొన్నున్నాయి. నెయ్యున్నాం, పాలున్నాం, మేము నెయ్యి పాలు తినవండి అంటే పరమాత్మ ప్రసాదంగానే తీసుకుంటాం తప్ప పరమాత్మకు నివేదించకుండా తీసుకోము అని చెప్తూ, పువ్వులు ధరించవండి, కాటుక ధరించవండి, కానీ
పరమాత్మకి ఆనందం కలిగించడం కోసంగా మేము అవి స్వీకరిస్తాము. శయ్యాదన శయ్యోం, మా పెద్దలు ఏవైతే పనులు చేయలేదో మేము అవి చెయ్యము. శాస్త్రం కంటే పెద్దల నడవడికే మనకి ముఖ్యము అని చెప్పి గోదాదేవి మనకి తెలియచేస్తోంది. యమం పిచ్చయ్యం ఆందనయ్యం కైకాటి, అవసరమైనటువంటి వారికి దానాలు ధర్మాలు మేము చేస్తాము, పెద్దల్ని సత్కరించుకుంటాము, చిన్నవాళ్ళకి దానాలు చేస్తాము. ఉయ్యుమారెన్ని ఒగందు ఏలో రెంబావాయ్, ఉజ్జీవించే విధానాన్ని తెలుసుకొని మేము ఆనందంగా ఉంటాము అని కొన్ని నియమాలు చెప్తోంది. ఉజ్జీవించే విధానం ఏంటండి? ఇన్నిసార్లు మనం వింటూనే ఉన్నాం కదా, తిరుప్పావి వింటూనే ఉన్నాము, భగవద్గుణాలు మనం మామూలుగా కూడా వింటూనే ఉన్నాము. కానీ ఆ విన్న గుణాలని, పరమాత్మని మన అనుభవంలోకి తెచ్చుకోవడం ఎలాగా? అది మన జీవిత లక్ష్యం అవ్వాలి అంటారు మా ఆచార్యులు. అందరూ చెప్పేది అదే, మా ఆచార్యులనే కాదు. పరమాత్మ అనుభవం ఇలా ఉంటుంది అని నోటితో చెప్పలేం కదా, అది అనుభవంలోకి వస్తేనే తెలుస్తుంది. జెయింట్ వీల్ ఎక్కితే ఎలా ఉంటుంది అంటే అది అనుభవించిన వాళ్ళకే ఎలా తెలుస్తుందో, పరమాత్మ అనుభవం అనేది మనకి జీవిత లక్ష్యం అవ్వాలి. ఈ లోకంలో ఈ శరీరంతో ఉండగానే మనం పరమాత్మని అనుభవించగలగాలి, దానికోసం మన ప్రయత్నాలు సాగాలి అని చెప్పి ఇలా వేదంలో చెప్పినటువంటి విషయాలు, విహితమైనటువంటి విషయాలన్నీ కూడా చేస్తూ మనం పరమాత్మ యొక్క అనుభవానికి ప్రార్థించాలి అని చెప్పి మన జీవిత లక్ష్యాన్ని గుర్తు చేస్తోంది మనకి గోదాదేవి. ఈ 2వ పాసురంలో ఇవి చెయ్యండి, ఇవి చెయ్యొద్దు, భగవంతుని అనుగ్రహానికి మీరు పాత్రులవుతారు, శ్రీరంగనాథుని దర్శనం మనకి మరింత చక్కగా జరుగుతుంది అని, ఆ శ్రీరంగనాథుని దర్శనానికి వెళ్లే ముందు ఆయన ఎక్కడి నుంచి ఎలా వచ్చాడో, ఎందుకు వచ్చాడో, ఎవరి వల్ల వచ్చాడో మనం ఈ విషయాలు తెలుసుకోవాలి కదా. అందుకని ఈరోజు మనం ఆ శ్రీరంగ ప్రణవాకార విమానం ఎలా వచ్చిందో, అందులో రంగనాథుడు ఎలా ఉన్నాడో తర్వాత తెలుసుకుందాం. ఈ విషయాలన్నీ మనం మరలా మననం చేసుకుంటూ ఉందాము. శోచిష్టమాలికా బంధగంధ బంధుర జిష్ణవే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. శ్రీమన్మహాభూతపురే శ్రీమత్కేశవ యజ్వరః కాంతిమత్యాం ప్రసూతాయ యతిరాజాయ మంగళం.